విశ్వసించు. దేవుని మీద పూర్ణ విశ్వాసం, పూర్ణ మనసు కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నీ మనసు కుదుటగా ఉండి దేవుని సన్నిధికి వచ్చావు కానీ ఖచ్చితంగా నువ్వు పరిష్కారం పొందుకోకుండా ఉండు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1:6 కూడా దేవుని యొక్క భక్తుని బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆమె చెప్పగడిగా ఆమెన్, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ మనసును ధైర్యం వహిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క భక్తుడు మోషే చనిపోయిన తర్వాత వాళ్ళందరిని నడిపించే గొప్ప భాగ్యము యెహోషువ పొందుకున్నాడు, కానీ వాళ్ళందరిని తీసుకెళ్లాలంటే చాలా భయపడిపోతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో తన భక్తునికి దేవుడు ఖచ్చితంగా బలపరుస్తూ ఉన్నాడు. తన భక్తుడితో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉంటాను. మోషేకి ఎన్ని అద్భుతాలు చేశానో అదే విధంగా నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో మోషే దేవుడే నీకు తోడుగా ఉంటాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు సహాయం